ఈరోజు గజ్వేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇలా కేసీఆర్ గారు కట్టించినటువంటి ఇది ప్రతి ప్రభుత్వం ఎవరు ఎమ్మెల్యే ఉన్నా వారి ఇది ప్రభుత్వ భవనం కాబట్టి ఎవరైనా వారి సమస్యలు కానీ వినతులు కానీ ఇవ్వడానికి ఇది ఒక ఆఫీసులా ఉన్నదాన్ని ఇలా వాళ్ళు కావాలని వాళ్ళు ఇలా దీన్ని ముట్టడించడం నిజంగా కూడా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు ఇవన్నీ మంచి పద్ధతి కాదు. నిజంగా కూడా కేసీఆర్ కనిపిస్తున్నాడని మీకు తర్వాత కావాల్సిన అవసరాలు మనకు కావాల్సిన గజ్వేల్ ఏ రకంగా జరిగింది అభివృద్ధి అనేది వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదా. ఒక 100 సంవత్సరాలు ముందుకెళ్ళాం. గతంలో మేము చూసినాం. ఇవాళ నర్సారెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ మేము పెగ్నాపూర్ నుంచి గజ్వేల్ రావాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న బ్రిడ్జ్, గీతారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక 10 లక్షలు పెట్టి ఆ బ్రిడ్జ్ కట్టలేకపోయారు. ఇవాళ అట్లాంటిది ఎక్కడ చూసినా గజ్వేల్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా 4 లైన్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఆఫీసులు కానీ ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కానీ హాస్పిటల్స్ కానీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ ఇవాళ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. కనీసం కాంగ్రెస్ బీజేపీలోకి ఎన్నడన్నా వచ్చింది వాళ్ళ మైండ్లోకి ఒకసారన్నా ఇట్లాంటి ఆఫీస్ కట్టాలి ప్రజల సమస్యలు తీర్చాలన్న ఆలోచన కూడా రాని వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరి వాళ్ళు ఇలా నిధులు తేవాలి, మేము కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేయండి. మీరు ఏదో మేము ఉన్నాము, మా ఉనికిని కాపాడుకోవాలి, మేము ఇంకా ప్రజలలో ఉన్నామని ఏదో చెప్పుకోవాలంటే కేసీఆర్ని తక్కువ చేస్తే మేము గొప్పోళ్ళం అవుతామని ఒక దురుద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారి మీద చిల్లర మూకల్ని ఉసిగొల్పి ఏదో చిన్న చిన్న బెదిరింపులు లెటర్లు రాయడము ఈ ఆఫీసులను ముట్టడించడము ఇది ఒక పద్ధతి కాదు. నర్సారెడ్డి గారు అదే మరి మొదటి ప్రభుత్వంలో మీరు ఆర్డీసీ చైర్మన్గా ఎలా పనిచేసారు అప్పుడు తెలియదా కేసీఆర్ గారు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని? కేసీఆర్ గారు తెచ్చిన నిధుల కంటే మీరు ఎక్కువ తెచ్చి గజ్వేల్ ప్రజలకు మేలు చేయండి. అది చేయాల్సింది పోయి ఏదో పాదయాత్రలు ఢిల్లీ నుంచి గల్లీకి, గల్లీ నుంచి గజ్వేల్కి ఏం పాదయాత్రలు? మీ అధికారంలో మీరుండగా ఎవరైనా చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తలేదా? మీ పాదయాత్రలు దేనికోసం అనేది మాకు కూడా అర్థమైతే ఆ ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఎవరైనా అధికార పార్టీలో పాదయాత్రలు చేయండి ఇక్కడ నన్ను చూసిరా? ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాదయాత్ర చేసి మన సమస్యలు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి పాదయాత్ర చేస్తారు తప్పితే ఇలా అధికారంలో మీరే పాదయాత్ర చేస్తే దీన్ని దేనికి సంకేతమని మిమ్మల్ని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. గజ్వేల్ ఎక్కడనో అభివృద్ధి చెందలే అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒకసారి 10 సంవత్సరాల ముందున్న గజ్వేల్ ఎట్లున్నది, ఇవాళ ఉన్న గజ్వేల్ ఎట్లున్నది ఒకసారి డ్రోన్ కెమెరా పెట్టి మొత్తం తీసి చూసుకోండి. ఒకసారి ఆ పాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గజ్వేల్ ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ ఎట్లుంది అది చూసి ఏమైనా తక్కువ ఉంటే కేసీఆర్ గారు తక్కువ చేస్తే దాన్ని మీరు మీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చి మనకు జిల్లా మంత్రి ఉన్నారు, పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు, రాజనరసింహ గారు ఉన్నారు, వాళ్ళ ద్వారా నిధులు తీసుకొచ్చి ఇక్కడ గజ్వేల్ ఇంకా మేము చేయలేని పనులను మీరు చేయండి. నిజంగా కేసీఆర్ కనిపిస్తున్నాడని ముత్తుకుంటున్న ఈ చిల్లర వెధవగాళ్లకు ఈ చెరువు చూడండి ఒకసారి. ప్రతి ఊర్లో ప్రతి తెలంగాణలో చాలా గ్రామాలలో ఈ ఎండాకాలంలో అసలు చుక్క నీళ్లు కనబడేది కాకుండా ఒక పశువులకు నీళ్లు దాపదామంటే ఎక్కడనో బోర్ల దగ్గర దాపాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ చూడు, నేను నోటి మాటలు కాదు కదా, ఇలా కనిపిస్తాడా ఈ నీళ్ళల్లో కేసీఆర్ కనిపిస్తలేడా? ప్రతి గ్రామంలో ఉన్న నీళ్ళల్లో ప్రతి గ్రామంలో తాగే నీళ్ళల్లో సాగు నీళ్ళల్లో కేసీఆర్ కనిపిస్తలేడా? ఇది మా కొండపోచమ్మ సాగర్. వాస్తవానికి భూ నిర్వాసితులకు ఎంత చేసినా వాళ్ళకు కాళ్లకు రణమిల్లినా కూడా తక్కువనే. ఎందుకంటే వారి యొక్క త్యాగం వల్లనే ఇవాళ ఈ కొండపోచమ్మ సాగర్ జరగడం. నిజంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృజల శ్రవంతి పథకం ప్రారంభించారు. ప్రాణహిత చేవళ్లలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చూసారు తప్పితే వాళ్ళ మస్తిష్కంలో కూడా ఒక కొండపోచమ్మ సాగర్ ఇంత పెద్ద హైట్లో ఇంత పెద్ద సముద్ర మట్టానికి 560 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇవ్వాలంటే కరెంటు అవన్నీ ఛార్జింగ్ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, అంత డబ్బులు ఖర్చు పెట్టి అవసరమా ఇది అని చెప్పి ఆపేసినటువంటి ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ధైర్యంతో ముందుకొచ్చిన తెలంగాణ ప్రాంతం బాగుండాలి, ఎడారి లాంటి తెలంగాణ సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా రైతులు బాగుండాలి, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒకే ఒక తలంపుతోటి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఆపేసినటువంటి ప్రాజెక్టును ఇలా కాళేశ్వరం పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని నీళ్ళు అందిస్తున్నట్టు గొప్ప ప్రాజెక్టు ఇది కళ్ళకు కనపడతలేవా? వాళ్ళ ప్రాంతం వాళ్ళ హయాంలో ఇలాంటి ఆలోచనలు వచ్చిందా వాళ్ళకి అనేది ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి ఇవన్నీ కేసీఆర్ రూపంలో కనబడతాయి. వాళ్ళు కేసీఆర్ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనబడాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఆనవాళ్ళు చూస్తుంటే కేసీఆర్ ఏం చేసిండో అనేది వాళ్ళకి అర్థం కావాలి. వారణాసిలో ఎన్నిసార్లు పర్యటన చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఎన్నిసార్లు కలిసిండ్రండి? లేకపోతే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఏమంటారు ప్రవీణ్? ప్రియాంక గాంధీ గారు మొన్న వయనాడులో గెలిచారు. ఎన్నిసార్లు ప్రియాంక గాంధీ వయనాడు ప్రజలతో గెలిచారు? సమావేశం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఎక్కడ? అది రాయబరేలీలో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు తిరిగిండు? అక్కడ ఉన్న ప్రజల ఒక ఊరిలో ఒక సర్పంచ్ పేరు తెలుసు ఆయనకు? సోనియా గాంధీ గారు ఉన్నారు, అమేథీ.
అమేతులు ఎన్నిసార్లు వారి తరపున హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజల బాగోగులను తెలుసుకుని వాళ్ళు ఎంబడి ఉంటున్నారు. కాకుండా ఇలా గజ్వేల్ ప్రజలు కళ్ళ ముంగట్నే కనబడుతుంది. కొండపోచమ్మ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, గజ్వేల్లో ఉన్న అభివృద్ధి కానీ మీకు అందరికీ తెలుసు. మరి కేసీఆర్ గారు అలా ఈ కూడవెల్లి ఎవడ కలలన్నా అనుకున్నారా? కూడవెల్లి ఈ యొక్క మల్లన్న సాగరు, కుమరవెల్లి, కొండపోచమ్మ కానీ, కాళేశ్వరం ద్వారా ఇంత నీళ్లు వచ్చి తెలంగాణ ఎడారి లాంటి తెలంగాణ ఒక సస్యశ్యామలమైన ప్రాంతం చేస్తారని ఎవరైనా కళలు కూడా అనుకున్నారు? ఒక రైతుగా నువ్వే చెప్పు ప్రవీణ్, ఏమంటాం? 30 ఏళ్ళు 50 ఏళ్ళు ముందుకు పోయినా మనం పట్టుకొని ఆ గజ్వేల్ వెనకబడిపోయింది. ఇలా కళ్ళు కనబడతలే, 4 లైన్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ హాస్పిటళ్ళు అవన్నీ కనబడతలేవా వీళ్ళకు? ఏమంటావు ప్రవీణ్? ఈ పార్టీలు ప్రతిపక్షం అధికార పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో కాంగ్రెస్, మీరు అధికారంలో ఉన్నారు, మీరు తెచ్చిపెట్టండి. కేంద్రం నుంచి కొన్ని 100 కోట్లు తేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు తెచ్చి గజ్వేల్లో ముంపుగా ప్రజలకు హెల్ప్ చేయండి, తప్పలేదు. కేసీఆర్ కంటే మంచి చేసి మీరు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోండి. అది పాదయాత్ర కేవలం అధికార పార్టీ పాదయాత్ర చేస్తారని ప్రతిపక్షాలు చేస్తారు. ప్రతిపక్షం చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవిస్తారు. కానీ మీరే ప్రభుత్వం నుండి మీరే పాదయాత్రలు చేస్తే ఇది సిగ్గుచేటు, ప్రజలే పరిశాన్ అవుతారు. ఎందుకంటే అధికారంలో ఉన్న విధంగా మేము మొన్న వేములవాడ పోయినాం. వేములవాడ మిడ్ మానేర్ ప్రాంతంలో ముంపు గ్రామాలకు మురైనటువంటి కొదురుపాక కొన్ని ఊర్లను చూసినాం. 2006లో ల్యాండ్ అక్విజిషన్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు కూడా మేము పోయి మొండి గోడలు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, పౌరులకు కానీ ప్యాకేజీలు ఇప్పటి వరకు ఇల్లు కట్టియలేదు. 100-200 గజాలు జాగిస్తే వాళ్ళు జాగలు భూములు అన్ని కోల్పోయి అలా రోడ్ల మీద పడి ఏడుస్తున్నాం. మేము నల్లగొండ నరసింహస్వామి మనం పోతే నిజంగా మేము మల్లన్న సాగర్ ఈ R&R కాలనీ కట్టియడము, ప్రజలకు ప్యాకేజీలు ఇవ్వడం సరే, ఒక 90% మేము చేయొచ్చు. ఒక 10% నాకు తెలుసు, 10-15% మిస్టేక్ జరుగుతుంది. ఒక గొప్ప పని చేసినప్పుడు పోయినాక పాదయాత్ర పామౌదును ముట్టడిస్తాము, బెదిరింపు కాళ్ళు చేయడం, దేనికి సంకేతం? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ మంచి చేయలేదు, మీరు మంచి చేయండి, అంతవరకు ఓకే. కానీ ఈ మతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని ఏదో రాజకీయంలో మేము ఉన్నామని ఉనికిని చూపించుకోవడానికి కేసీఆర్ని తక్కువ చేసి చూపిస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. అది మీ మీదనే పడుతుంది, ఏం కాదు. ప్రజలకు అంతా తెలుసు, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ప్రజలు వాళ్ళకి ఎక్కడ కూడా ఇట్లాంటి ఆందోళనలు చేయాలని లేదు. కానీ మీరు రెచ్చగొట్టి కొందరు అల్లరి మూకల్ని రెచ్చగొట్టి కేసీఆర్ గారిని పరువు తీయాలనే ఉద్దేశంతో మీరు చేస్తారు. కానీ మీ 6 గ్యారెంటీలకి అమలుకి దిక్కు లేదు, మీకు సిగ్గు లేదు. అసలు 6 గ్యారెంటీల అమలులో మీ ఎక్కడ ప్రస్తావించలేదు. 6 గ్యారెంటీ అమలు కోసం మీరు పాదయాత్ర చేయండి, లేకపోతే ప్రజలకు అందిందాలే పాదయాత్ర. ఊరికి రుణమాఫీ జరిగిందా చేయండి, లేకపోతే ఎంతమందికి పింఛన్ 2500, 2000 పింఛన్ 4000 ఇచ్చినా ఊరూరు పాదయాత్ర చేయండి. మిషన్ భగీరథ నీళ్ళు ఊరూరికి వస్తున్నాయి, పాదయాత్ర చేయండి. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాళేశ్వరం నిజమా కాదని పాదయాత్ర చేయండి. లేకపోతే మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2500 ఇస్తున్నారు, దానికోసం పాదయాత్ర చేయండి. లేకపోతే మనకు కళ్యాణ లక్ష్మి ద్వారా, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా కేసీఆర్ గారు 1,16,100 రూపాయలు ఇస్తే మీరు అదానితో పాటు ఒక తులం బంగారం ఇస్తున్నారు కదా, ఏది మరి? దానికోసం పాదయాత్ర చేయండి. లేక ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. విద్యార్థులకు చదువుకొని పట్టభద్రులైన వాళ్లకు, నిరుద్యోగులకు జీవన భృతి ఇస్తామన్నారు, 3,000 రూపాయలు, దానికోసం పాదయాత్ర చేయండి. రైతులకు రుణమాఫీ కోసం చేయండి, రైతు భరోసా కోసం చేయండి. లేకపోతే ఇంకేమంటారు, అది కౌలు రైతుల కోసం పాదయాత్ర చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పమంటారు? కేసీఆర్ గారు రేపు వచ్చే ఏప్రిల్ 27 నాడు వరంగల్ సభలో పార్టీ ప్లీనరీలో మీ బూజు దులుపుతాడు, పాదయాత్ర చేయండి. ఊరూరికి